Hello everyone. Now let's discuss about the topic parasitic nutrition. So మనం ఇంతకు ముందు క్లాస్లో హోలోజాయిక్ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసాము. నౌ parasitic nutrition. So parasitic nutrition is a type of heterotrophic nutrition. So in parasitic nutrition, the nutrition in which an organism called parasite obtained food from another organism called host is called parasitic nutrition. అంటే ఏ ఆర్గానిజం అయితే ఫుడ్ తీసుకుంటుందో ఆ ఆర్గానిజంని పారాసైట్ అంటాం. ఏ ఆర్గానిజం అయితే ఆహారంగా మారుతుందో ఆ ఆర్గానిజంని హోస్ట్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటివి అని అంటే కస్కుటా ప్లాంట్, అలాగే లైస్ అంటే మన తలలో ఉండే పేలు, అలాగే లీచెస్ అండ్ టేప్ వామ్స్, ఇవన్నీ కూడా పారాసైటిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పారాసైట్ అనేది హోస్ట్ని చంపితే చంపొచ్చు, లేకపోతే లేదు. అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది పారాసైట్. ఫర్ ఎగ్జాంపుల్ కస్కుటా ప్లాంట్ అనుకోండి, ఇట్ సీమ్స్ టు బి వండర్. ప్లాంట్ పారాసైటిక్ న్యూట్రిషన్ కిందికి రావడం అనేది నిజంగా వండరే. కానీ ప్లాంట్స్లో కూడా సొంతంగా ఫుడ్ తయారు చేసుకోకుండా వేరే ప్లాంట్గా డిపెండ్ అయ్యే ప్లాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సరే, దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. పోతే లైస్, మన తలలో ఉండే పేలు, వీటి వల్ల మనకు ఎలాంటి లాభం లేదు, అలాగని చెప్పి నష్టం అయితే లేదు. అవి ఏదో ఫుడ్ తింటూ సర్వైవ్ అవుతూ ఉంటాయి మన హెయిర్ నుంచి. సో ఇంకా లీచెస్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, అండ్ టేప్ ఫార్మ్స్ కూడా ఎగ్జాంపుల్ పారాసైటిక్ న్యూట్రిషన్కి. సో మనము ఇప్పుడు కస్కుటా ప్లాంట్లో పారాసైటిక్ న్యూట్రిషన్ ఎలా జరుగుతుందో డిస్కస్ చేద్దాం. Parasitic nutrition in Cuscuta plant. Right. So actually Cuscuta plant is a entwining. అంటే ఇది ఒక అల్లుకునే తీగ మొక్క అన్నమాట. లీఫ్లెస్, లీవ్స్ ఉండవు, ఉన్నా కూడా రెడ్యూస్డ్ టు మైన్యూట్ స్కేల్స్. సో Cuscuta is a entwining plant and leafless plant. It belongs to family Convolvulaceae. దీని ఫ్యామిలీకి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ ఏంటిదంటే కన్వల్యులేసియా అంటారు. ఆల్సో కాల్డ్ మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ అని అంటారు అన్నమాట. అండ్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, త్రూఅవుట్ ద వరల్డ్, నియర్లీ 170 స్పీసీస్. దాదాపుగా 170 స్పీసీస్ ప్రపంచవ్యాప్తంగా అవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయన్నమాట. అండ్ జనరల్లీ మనకు తెలిసింది ఏంటంటే ప్లాంట్స్ సొంతంగా ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఎందుకు అని అంటే క్లోరోఫిల్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ కస్కుటా ప్లాంట్లో దేర్ ఈజ్ నో క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ లేదు కాబట్టి తను సొంతంగా ఫుడ్ తయారు చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా వేరే ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఉన్నటువంటి కస్కుటా ప్లాంట్ ఏంటిది అని అంటే కస్కుటా రిఫ్లెక్సా. సో కస్కుటా రిఫ్లెక్సా అనే దాంట్లో లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కస్కుటా రిఫ్లెక్సా అనేది లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఉంది అనే దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్, వాట్ అబౌట్ ద స్టెమ్? ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ కస్కుటా, stems are of various colors: yellow, orange, pink, brown. అంటే ఒక్కొక్క ప్లాంట్ వెరైటీలో కస్కుటా ఫ్యామిలీకి సంబంధించిన స్పీసీస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కో టైప్ ఆఫ్ కలర్ అనేది ఉంటుంది, స్టెమ్ అనేది. అలాగే ఫ్లవర్స్ వచ్చేసి దే ఆర్ ఐదర్ వైట్ ఆర్ ఎల్లో అండ్ బెల్ ఆకారంలో ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ అనేవి. సో ఎప్పుడైతే ఒక డోడర్ ప్లాంట్కి సంబంధించినటువంటి సీడ్ జర్మినేట్ అవుతుందో, ఇది ఏం చేస్తుందంటే ఒక యాంకరింగ్ రూట్ అనే స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట, ఒక రూట్ని. సో ఈ రూట్ ఏం చేస్తుందనంటే ఇట్
స్ప్రెడ్స్ అరౌండ్ ద హోస్ట్ ప్లాంట్. ఒక హోస్ట్ ప్లాంట్ చుట్టూ అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోయి ఆ స్ట్రక్చర్స్ని ఏమంటామంటే మనం హాస్టోరియా. దోస్ బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ హాస్టోరియా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ హాస్టోరియా అనేవి ఏం చేస్తాయి అంటే దే పెనిట్రేట్ ఇంటూ ద xylem and phloem ఆఫ్ హోస్ట్ ప్లాంట్. అంటే కస్కుటా ప్లాంట్ నుంచి వచ్చినటువంటి హాస్టోరియా అనేది హోస్ట్ ప్లాంట్కి సంబంధించిన జైలంలోకి ఫ్లోయంలోకి ఎంటర్ అయ్యి దే డ్రా వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ జైలం అండ్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ఫ్లోయం తీసుకొని ఇట్ డ్యామేజెస్ ద బ్రాంచ్ అండ్ అగైన్ ఇట్ సెలెక్ట్స్ అనదర్ బ్రాంచ్. ఫైనల్లీ it completely kills the plant and finally the plant becomes weak and it leads to the death of the plant. So this is about the parasitic nutrition in Cuscuta plant.